రైట్. అయితే లగచర్ల భూములకి సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చింది. దాని గురించి ఏం చెప్తారు సార్? అంటే హైకోర్టు స్టే ఇస్తది. బట్ ఆ స్టే సస్టైన్ అవుతదా? లేపోతే ఏ కారణం మీద స్టే ఇచ్చింది? మళ్ళా రేపు ఏ కారణం మీద వెకేట్ చేసే అవకాశం ఉందనేది లీగల్ మ్యాటర్ అది. బట్ ప్రజల ఆందోళనను డెఫినిట్‌గా హైకోర్టు పరిగణలోకి తీసుకున్నది. వాళ్ళను అక్రమంగా కేసులు పెట్టడం కావచ్చు, ప్రజల ప్రొటెస్ట్ కావచ్చు, వెంటనే క్లియర్ చేయవు ఇటువంటియి. లీగల్ ఇష్యూస్ చూస్తది హైకోర్టు. ప్రజల బాధలు ఎట్లున్నాయనేది చూస్తది. మానవ కోణం ఉంటది హైకోర్టుకి, న్యాయమూర్తులకు. ఎట్ ది సేమ్ టైమ్ లీగల్ కరెక్టా కాదా కూడా చూస్తారు. అక్కడ లీగల్‌గా ల్యాప్సెస్ ఉంటే మాత్రం అది ఆ స్టే కంటిన్యూ అయితది. లేదా తీర్పు వాళ్ళకి అనుకూలంగా వస్తది. ఒకవేళ గనుక లీగల్ ల్యాప్సెస్ లేవనుకోండి, కొంతకాలం తర్వాత స్టే వెకేట్ కూడా కావచ్చు. బట్ ఏది ఏమైనా పబ్లిక్ ప్రొటెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ఇవ్వొద్దు అని ఉన్నప్పుడు బలవంతంగా లాక్కునే రైట్ లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. అవును. కాబట్టి గ్రామసభ తీర్మానాలు ఉండాలి. వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఇండివిడ్యువల్ రైతులు ఇవ్వడానికి ఆసక్తి చూపెట్టాలి. దౌర్జన్యంగా లాక్కుంటా అంటే కుదరని పని. దౌర్జన్యంగా వాళ్ళ భూములు లాక్కుంటే రేపు ప్రజలంతా ఒకటే ఈయన పదవిని కూడా లాక్కుంటారు. మళ్ళీ ఎలక్షన్‌లొచ్చినప్పుడు వాళ్ళ సత్తా వాళ్ళు చూపెడతారు. బీజేపీ అండ్ కాంగ్రెస్ గురించొస్తే ఏం చెప్తారు? ఓ పక్క నుంచి చూస్తుంటే రేవంత్ రెడ్డి ఎళ్లి అక్కడ బడేబాయ్ మన మోడీ గారిని కలుస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటేనేమో తెలంగాణలో కిషన్ రెడ్డి మీద ఒంటి కాలుతో లేస్తారు. అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆయన మీద. రుజువయింది కదా! ఎమ్మెల్సీ ఎన్నికల్లో. కరీంనగర్‌లో ఏం జరిగింది తెలుసా? ఫస్ట్ ఓటేమో నరేందర్ రెడ్డికేశారు. అవును. సెకండ్ ఓటేమో అంజిరెడ్డికేశారు. వాళ్ళిద్దరు ఏంది అనేది ఇప్పుడు అర్థం కాలేదా? ఒక ఇండిపెండెంట్ వ్యక్తి నిలబడ్డాడు హరికృష్ణ. జనరల్‌గా ఏం చేస్తారు ఇద్దరు కూడా సెకండ్ ఓటు హరికృష్ణకేస్తారు హ్మ్. ఇండిపెండెంట్‌కి. హ్మ్. హ్మ్. అంటే నేను గెలవకపోయినా కాంగ్రెస్ గెలవద్దని బీజేపీకి కోపం ఉంటది. మేము గెలవకపోయినా బీజేపీ గెలవకూడదని చెప్పి కాంగ్రెస్ కోపం ఉంటది. వాస్తవంగా ఇద్దరు సెకండ్ ఓట్స్ హరికృష్ణకు రావాలి. ఎందుకంటే మూడో వ్యక్తిగా బరిలో ఉన్నాడు కాబట్టి. అవును. మొదటి నుంచి కూడా ఈ ముగ్గురు మధ్యన పోటీ అనేది ఈయన అందరికి తెలుసు. ఇండిపెండెంట్ హరికృష్ణ అనే వ్యక్తి. ఇండిపెండెంట్. అవును. అది కూడా ఒక బహుజన పార్టీ బీఎస్పీ నుంచి సింబల్ అంటే బీఎస్పీ బీఫామ్ తెచ్చుకున్నాడు. హ్మ్. తర్వాత ప్రజల మనిషిగా గుర్తింపు ఉంది. ఆయన హ్మ్. హ్మ్. విద్యార్థులు బుక్స్ రాశారు, టెక్స్ట్ బుక్స్. మంచి స్పీకరు, మంచి లెక్చరర్, మంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్‌కి రిజైన్ చేసి వచ్చాడు. ఆయన బీసీ, ఆయన వైఫ్ బీసీ, ఆయన గౌడు, ఆమె మున్నూరు కాపు. హ్మ్. అయితే అటువంటి వ్యక్తికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనా. హ్మ్. బట్ ఇద్దరు ఓవరుకు యేసుకున్నారంటే ఏందమ్మా? సెకండ్ ప్రిఫరెన్స్ ఇక్కడ తెలుస్తలేదా బీజేపీ, కాంగ్రెస్ ఒకటా? లేకుంటే ఆ! వాళ్ళిద్దరూ ఒకటేనమ్మా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ వల్ల. హ్మ్. తర్వాత ఎక్కువ సీట్లొచ్చింది బీజేపీ వల్ల. ఎందుకంటే అవును. అవును. మోడీ గారు కావాలనే తనను బండి సంజయ్‌ని వెనక్కి లాగి హ్మ్. పరోక్షంగా కేసీఆర్‌ని దెబ్బకొట్టడానికి కాంగ్రెస్‌ని గెలిపించాడు. హ్మ్. అండర్‌స్ ఈవెన్ ధర్మపురి అరవింద్ కూడా రీసెంట్‌గా ఆయన పార్టీలోకొస్తానంటే మేము చాలా హ్యాపీగా ఆహ్వానిస్తామని చెప్పేసని ఒకానొక ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. అంటే ఇదంతా చూస్తుంటే ఏమనుకోవాలి? త్వరలో రేవంత్ రెడ్డి ఏమన్నా సీఎం పొజిషన్ నుంచి తప్పుకుంటే అంటే అంటే తప్పిస్తే ఆయన పార్టీని వదులుకుంటాడు గానీ సీఎంని వదులుకోడు. రాహుల్ గాంధీ ఆ! అపాయింట్‌మెంటే దొరకట్లేదు రేవంత్ సరే రెడ్డికి. అది మనకి ఇంటర్నల్ విషయాలు ఎందుకు గాని నేనొకటేమంటా అంటే, హ్మ్. రేపు ఒకవేళ కాంగ్రెస్ ఆయనను తప్పించిందనుకోండి, హ్మ్. మోడీ కాపాడుతాడు ఆయనను. చంద్రబాబు బ్లెస్సింగ్స్ ఉన్నాయి గదా! రేవంత్ రెడ్డికి. అంటే బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తదంటారా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాడు. బీజేపీ మద్దతిస్తది. ఆయన ఒక్కడు బయటికెళ్తాడా ఎళ్తే? కాంగ్రెస్ పార్టీలో నుంచి రేవంత్ అదే రెడ్డి బయటకొస్తే సెపరేట్ పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేయాలంటే ఒక పార్టీ ఉండాలి గదా! పార్టీ ఉండాలనంటే ఆయన ఎమ్మెల్యేల మద్దతు తీసుకుంటాడు గదా! కొంతమంది ఆయనతో పాటు రారా? ఇప్పుడు అయినా కాంగ్రెస్‌లో బలం పార్టీ ఉండాలి గదా! ఆహ్, ప్రభుత్వం ఆయన ఏదైనా పెట్టుకుంటాడు. లేదా ఏ పార్టీ మద్దతైనా తీసుకుంటాడు. 3/4 ఎమ్మెల్యేలు ఆయనతోనొచ్చినట్టయితే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాదంటాడు ఆయన. అది పెద్ద టెక్నికల్ ఇబ్బందేం ఉండదమ్మా అది. ఓకే. ఆయనతోని ఇప్పుడు 40 మంది ఎమ్మెల్యేలున్నారు. హ్మ్. ఏ పార్టీ ఆయనని తీసేస్తది, ధైర్యం చేస్తదా? త్వరలో కొత్త పార్టీ ఏమైనా పెడతారా చే మరట్లయితే? చేయరు. హ్మ్. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదమ్మా. ఓకే. రేవంత్ రెడ్డి పైసలు పంపాలే. ఏ ఎలక్షన్ అయినా గూడా. కాబట్టి ఆయన్ని ఎందుకు వదులుకుంటారు వాళ్ళు? నేను ఇందాకే అన్నాను మీతో. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలంతా ముఖ్యమంత్రి అభ్యర్థులే అని. అభ్యర్థులు ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి ఫోల్డ్‌లో హ్మ్. ఇవాళ 40 మంది ఎమ్మెల్యేలున్నారు. 35, 40 మంది ఉంటారు. అంత ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న వ్యక్తిని పార్టీ వదులుకోదు ఫస్ట్. హ్మ్. రెండోది ఆయన ప్లేస్‌లో ఎవరిని పెట్టినా వాళ్ళ కోరికలు తీర్చలేరు. వేల వేల కోట్లు ఎక్కడ తెస్తారు? హ్మ్. రేవంత్ రెడ్డికి ఆ సమర్థత ఉంది. మూటలు మూటలు ఆ! వంచవచ్చు. మూడోదేందంటే మోడీ గారు ఆయన దించకుండా ఉండటానికి వేరే హ్మ్. వాళ్ళను. ఎందుకంటే ఆయన మోడీ ఏ ఏ రాష్ట్రంలో గూడా బీజేపీయేతర ప్రభుత్వాలను ఉంచడు. కాబట్టి
మోడీ గారిని ప్రసన్నం చేసుకున్నాడు చంద్రబాబు త్రూ. చంద్రబాబు ఉన్నంతకాలం మోడీకి ఆయన మీద డిపెండెన్సీ ఉంటది. ఎందుకంటే గురు శిష్యులు కాస్త బడేబాయిని చేసుకున్నారు. అంటే ఇక ఖచ్చితంగా అసోసియేషన్ లేకపోతే ముఖ్యమంత్రిగా ఈయన సర్వైవ్ కాలేడు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏం భయం ఉంటది? మేము తీసేసినా కూడా మోడీ సపోర్ట్‌తో కంటిన్యూ అవుతాడనేది ఉంటది. కాబట్టి 4 కాళ్ల పాటు ఉంటాడు ఆయన. కానీ పరిపాలనలో వ్యత్యాసం తీసుకురాగలడానికి ఆయన దగ్గర ఎటువంటి అవకాశాలు లేవు. డబ్బు లేదు, డబ్బు తెచ్చే యోచన లేదు, థింక్ ట్యాంక్ లేదు. ఆయన ఫోకస్ కూడా లేదు. రెవెన్యూ వనరులు పెంచుకోవాలి అని, ఆదాయాన్ని పెంచుకోవాలని. ఏమన్నంటే అప్పుల దిక్కు చూస్తున్నాడు. ఇప్పుడు మనిషి సబ్‌కాన్షియస్ మైండ్ ఎట్లా పనిచేస్తదంటే ఆయనకి బాగా తెలుస్తది. ముఖ్యమంత్రి కావాలనుకోని అయిండు అంటే సబ్‌కాన్షియస్ మైండ్ పవర్‌తోనే అయిండు. అవును. ఇప్పుడు నువ్వు ఎంతసేపు అప్పులు ఎవడిస్తాడని చూస్తావు అంటే నీ ఆదాయం ఎట్లా పెరుగుతది? నువ్వు ఆదాయం ఎట్లా పెంచుకోవాలని చూస్తే ఎన్నో సలహాలొస్తాయి. ఎన్నో మార్గాలు దొరుకుతాయి. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దేర్ విల్ బి వే. నువ్వు నీ నీ బిల్ అంతా కూడా అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఎక్కడ అప్పులు దొరికితే అక్కడ తెద్దామని ప్రయత్నం హి చేస్తున్నావు. సర్చింగ్ ఫర్ వే ఫర్ మనీ. అంతే కదా! అంటే ఎర్నింగ్ వేరు, లోన్ తేవడం వేరు. సర్చింగ్ వేర్ అదే. సెర్చింగ్ ఫర్ లోన్, లోన్. నాట్ ఫర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కాబట్టి ఈ పరిస్థితి మారదమ్మా. ప్రజలు కష్టాలు పడక తప్పదు, మంచినీళ్ళకి ఇబ్బంది పడక తప్పదు, సాగునీటికి ఇబ్బంది పడక తప్పదు. ఆత్మహత్యలు పోయినాయి అనుకున్నాయి మళ్ళీ మొదలైనాయి. కరెంటు కోతలు మొదలైనాయి. వలసపోవడం మొదలైంది. మళ్ళీ తెలంగాణ ఒకసారి సమైక్య రాష్ట్రంలో ఉన్న దుర్భిక్ష పరిస్థితుల వైపు ప్రయాణం చేస్తున్నది. మళ్ళీ పాతాళానికి పడిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇంకో 3 ఏళ్లలో దీన్ని మళ్ళీ వెనక్కి 10 ఏళ్ళు నడిపిస్తాడు రేవంత్ రెడ్డి. ఇది ప్రజలు చేసుకున్న పాపం ఇది. వాళ్ళు అప్రమత్తంగా లేక ఆయన్ని ఎన్నుకున్నందుకు ఇప్పుడు నిరుద్యోగులు కూడా బాధపడుతున్నారు. మేమేదో మాకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి కోపంతోని ఓట్లేసే వాళ్ళ పేరెంట్స్‌ని కూడా డైవర్ట్ చేసారు వాళ్ళు. ఊర్లలో పోయి మా కోసం మీరు ఈసారి కాంగ్రెస్‌కి వేయండి అన్నారు. వాళ్ళు కూడా పశ్చాత్తాపడుతున్నారు. వాళ్ళ మీద లాఠీలు విరిగినాయి. సింగరేణి ప్రైవేటైజ్ చేస్తున్నాడు. యాక్షన్ పెడుతున్నారు మైన్స్‌ని. ఇంకా ఏం బాగుపడ్డది? గతంలో ఏ పరిస్థితి ఉందో మళ్ళీ ఆ పరిస్థితి. భూములు వేలం వేస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయి. ఐసీఐసీ బ్యాంక్ నుంచి. మీరన్నట్టు పెనం మీకెళ్ళి పొయ్యిలో పడ్డాం.